హలో ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మనం స్టాప్ లాస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. సెకండ్ టైం అదే లెవెల్ని రివిజిట్ చేసింది. బట్ థర్డ్ టైం కూడా చూడండి అదే లెవెల్ని రివిజిట్ చేసింది. క్లియర్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ రోజు ఏం జరిగిందంటే గ్యాప్ డౌన్ జరిగి సిగ్నిఫికెంట్గా కిందకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో రఫ్గా ఏంటంటే 765 ఆ లెవెల్ని జస్ట్ అలా బ్రేక్ చేసింది. బట్ చూడండి మళ్ళీ వెంటనే పైకి వెళ్ళింది. ఓకే, వెళ్ళిన తర్వాత మనకి తెలియదు అనమాట అక్కడ సపోర్ట్ ఉందా లేదా, లేకపోతే ఒక్కోసారి హైలో సెల్ చేసిన వాళ్ళు రికవర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ యొక్క క్యాండిల్ ఏదైతే ఉందో ఆ రోజు సిగ్నిఫికెంట్గా బ్రేక్ చేసిన లెవెల్ అది బ్రేక్అవుట్ అయిందో మనం లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఇది ఒక ట్రాప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలామంది ఇక్కడ స్టాప్ లాస్లు పెట్టుంటారు లాంగ్ తీసుకొని, వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో ఇక్కడ హ్యూజ్గా బయింగ్ క్వాంటిటీ అనేది వాళ్ళు అక్యుములేట్ చేసుకున్నారు. దాని తర్వాత చూడండి గ్యాప్ అప్ అయింది. అంటే గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళి సిగ్నిఫికెంట్గా బుల్లిష్ క్యాండిల్ మళ్ళీ గ్యాప్ అప్తో స్ట్రాంగ్గా కంటిన్యూషన్ అయితే అయింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ గ్యాప్ అయితే ఫిల్ చేయలేదు. గ్యాప్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాబట్టి ఒకవేళ మార్కెట్ అనేది పై నుంచి కిందకి రావడం అనేది జరిగితే గ్యాప్స్ అనేది మనకి సపోర్ట్ లాగా వర్కౌట్ అవుతాయి. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే టెక్నికల్గా చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా కన్సోలిడేషన్ జరిగింది. ఈ క్యాండిల్ హై బ్రేక్ చేయలేదు. దీన్ని మనం ఇన్సైడ్ క్యాండిల్ అంటాం. చూడండి మొత్తం కూడా ఈ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ హైకి లోకి మధ్య 1 వీక్ అలా స్పెండ్ చేసి ఫైనల్గా ఇక్కడ స్ట్రక్చరల్గా బ్రేక్అవుట్ అవుతాయింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డౌట్ రావాలి. ఇప్పుడు ఇది ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది కాబట్టి ఎటు సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పేసి జనరల్గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయినాయి అంటే మనకి పుల్ బ్యాక్ జరగవచ్చు. పుల్ బ్యాక్ జరిగిన తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఆ యొక్క సిచ్యువేషన్లో మనం టార్గెట్ కోసం చూస్తే చూడండి ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ లో ఉందో ఈ లో నుంచి ఈ యొక్క హైకి మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఈ యొక్క స్వింగ్ లోకి మనకి ఎక్స్టెండ్ లెవెల్స్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ప్రీవియస్గా ఏదైతే 50% ఎక్స్టెన్షన్ ఉందో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గరకు వచ్చినాక ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. సో ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ని బ్రేక్ చేశారు. సో టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సిన లెవెల్ 836 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది సిగ్నిఫికెంట్గా ర్యాలీ జరిగింది, వెరీ బిగ్ క్యాండిల్. సో దీన్ని మనం స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ లెవెల్కి ఎంటర్ అయిందో మార్కెట్లో బయింగ్ అనేది జరుగుతుంది. సో ప్రాబబ్లీ ఒకవేళ మార్కెట్ కన్సోలిడేషన్ వెళ్ళడం జరిగితే 836 దగ్గర మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ అయితే వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో ఇది సింపుల్గా టెక్నికల్ అప్డేట్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.